3-4 కింద రాష్ట్రాల విభజన అనేది ఎప్పుడు జరగాలి, ఎందుకు జరగాలి, గైడ్లైన్స్ ఇవ్వండి. ఆర్టికల్ 3 ప్రకారం మీకు హక్కు ఉన్నమాట నిజమే, కానీ ఆ హక్కు వినియోగం చేసుకునే పరిస్థితులు ఎప్పుడు వస్తాయి? కేవలం తెలంగాణ ప్రాంతం వాళ్ళ అభీష్టం మేరకు ఈ రాష్ట్రం విభజిస్తున్నాం అంటున్నారు. అది ఎప్పుడైనా జరిగిందా? అలా జరగచ్చా? చాలా రాష్ట్రాలు విభజించమని అడుగుతున్నాయి. ఇది కూడా పాయింట్ అడిగారు వాళ్ళు. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఈ పాయింట్ కూడా క్లియర్గా అడిగారు. దీని మీద ఎవరన్నా కాస్త పెద్ద కౌన్సిల్ వచ్చి దీన్ని తేల్చండి అంటే ఇది పెద్ద విషయం కాదు. మనం అడుగుతున్నది ఆంధ్ర తెలంగాణ కలిపేయండి, మళ్ళీ ఇవేం కాదు. రావాల్సినవి ఏమున్నాయో అవి ఇప్పించమని కోర్టు ఆర్డర్ ఇప్పించండి. అలాగే ఇక ముందు జరిగేటి వాటికి ఒక గైడ్లైన్స్ ఏర్పాటు చేయండి, ఏ ప్రకారంగా జరగాలని. ఇక అయిపోయింది ఏదో అయిపోయింది, కనీసం మాకు ఇవ్వాల్సినవైనా ఇవ్వండి. ఎందుకంటే కేసీఆర్ గారు రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో పార్లమెంట్లో గొడవ, లోక్సభలో రాజ్యసభలో గొడవ జరిగినప్పుడు కానీ అంతకు ముందు కానీ ఆయన ఎప్పుడూ సభకు రాలే. అంతా కాంగ్రెస్ వాళ్ళే దెబ్బలాడుకున్నది లోపల. తెలుగుదేశం వాళ్ళు ఇటు అటు వాళ్ళు అటు దెబ్బలాడుకున్నారు. కేసీఆర్ గారు మాత్రం ఆయన ఒక్కడే ఎంపీ ఆయన పార్టీకి, ఆయన ఎప్పుడూ సభకు రాలే ఎందుకంటే ఆయనకి తెలుసు స్ట్రాటజిక్గా వాళ్ళు కొట్టుకుంటారు, మనం ఎందుకు మధ్యలోకి వెళ్తామని. అయిపోయింది, ఆయన సీఎం అయ్యాడు. సీఎం అయిన 9 ఏళ్ళలో 10 ఏళ్ళలో ఏనాడు ఈ డబ్బులు ఇవ్వాల్సిన దానికి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఒకసారి ఏం సమాధానం చెప్పారంటే, మీరు సెటిల్ చేసుకోవాలి, కానీ మేమేం చేస్తామంటే కేంద్ర ప్రభుత్వం అనేది ఓన్లీ మధ్యవర్తి పాత్ర మాది, అంతకుమించి మేమేం చేయగలం అన్నాడు మినిస్టర్. రాజ్యసభలో రిప్లై ఇస్తున్నాం. యాక్ట్ చేసిన వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి కదా. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అంటే కేంద్ర యాక్ట్, అది ఆ యాక్ట్ ఎవరైతే చేశారో వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి. వాళ్ళు మేమేం చేస్తామండి, ఎందుకంటే ఆంధ్రాలో బీజేపీకి ఎప్పటికీ కూడా ఆన్ ఇట్స్ ఓన్ అవకాశాలు తక్కువ. సొంతంగా బీజేపీ ఇక్కడ అధికారం వచ్చేటువంటి పరిస్థితి ఎప్పుడూ ఉండదు. తెలంగాణలో ఛాన్స్ ఉంది, అందుకని తెలంగాణ వాళ్ళ వైపు ఉంటే మనకు రాజకీయంగా బెనిఫిట్ వస్తుంది. అలాగే కాంగ్రెస్ ఆ రోజున చేస్తున్నప్పుడు కూడా తెలంగాణలో కాంగ్రెస్ రావడానికి అవకాశం ఉంది, కానీ ఆంధ్రాలో అవకాశం లేదు. ఇచ్చేద్దాం తెలంగాణ కనీసం. ఇలా రాజకీయ కారణాల వల్ల జరుగుతుంటే, అలాగే ఇప్పుడు రామచంద్రరావు గారు వచ్చారు ఇక్కడికి. ఆయన 2017లో పోలవరానికి అయిన మొత్తం ఖర్చు కేంద్రం భరించాలి క్లియర్గా క్యాబినెట్ తీర్మానం చేసింది. సెంట్రల్ యాక్ట్లో పెట్టారు. కేంద్రం అంటే నేను ఇవ్వను, 2014 రేట్లు ఇస్తానంటుంది, తేల్చండి అని చెప్పి ఈయన ఒక కేసు వేశారు. ఎక్కడ? అమరావతి హైకోర్టులో వేస్తే దాంట్లో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ 5 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటివరకు ఎవరో దాంట్లో కౌంటరే ఫైల్ చేయాలి. నేను వెళ్ళి అందులో ఇంప్లీడ్ పిటిషన్ వేశాను, ఎందుకంటే కనీసం మీకు చెప్పడానికి అవకాశం ఉంటుందని. ఇంప్లీడ్ పిటిషన్ వేసి 4 ఏళ్ళు అయింది. కనీసం కౌంటర్ కూడా నిజమే ఇది అని వేయండి, ఒక పేజీ కౌంటర్ వేయండి. లేదు నిజం కాదు అబద్ధం అని వేయండి. అలా కౌంటరే దాఖలు చేయకపోతే స్టేట్ ఇంట్రెస్ట్ కొద్దీ స్టేట్కి అనుకూలంగా రావాలని కేంద్రం వాళ్ళు వేసారు. కేంద్రం వాళ్ళు ఏం చేశారంటే కేంద్రం ఏ ప్రకారంగా సింపుల్గా ఒకటి వేసి పారేశారు అంతే. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అసలు మనకి పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి కేంద్రం అప్పచెప్పింది ఎక్కడైనా ఒక కాగితం ఉందంటే కాగితమే లేదు. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పాడు, వాళ్ళు చేయమంటే మేము చేస్తాను, అక్కర్లేదంటే తీసుకోండి మీరే చేసుకోండి అని. కేంద్రం వాళ్ళేమో పార్లమెంట్లో చెప్పారు, వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగారు, అడిగితే మేము ఇచ్చాము అని వాళ్ళు చెప్తారు. ఈ రెండు హయ్యెస్ట్ బాడీస్ పార్లమెంటు అసెంబ్లీ. ఏది నిజం? రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అడిగాం నీతి ఆయోగ్ వాళ్ళు దానికి రిప్లై ఇవ్వరు. అందరూ ఉన్నారు. ఎలా ఇచ్చారు ఎప్పుడో చెప్పడది ఎవరికి తెలీదు. ఇది విచిత్రం అన్నమాట. ఎక్కడా చూడం మనం. ఇంత పెద్ద ప్రాజెక్టు, నేషనల్ ప్రాజెక్టు స్టేట్ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఎక్కడో చోట మినిట్సో ఏదో ఒకటి ఉండాలి కదా. అడిగితే ఇచ్చేయడానికి ఇది ఏమన్నా మనం కూడా మామూలు కూడా అలా ఇచ్చుకో. ఇంత బాధ్యతారాహిత్యంగా నడుపుతున్నటువంటి దీంట్లో 75% తప్పు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలే. వాళ్ళకేం కావాలి, వాళ్ళకి ఇక్కడేం పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదు. కేసీఆర్ గారేమో ఆయన రీజనల్ పార్టీ కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇస్తానంటే చూసావా నేను ఆపేశాను, రేవంత్ రెడ్డి పంచిపెట్టేశాడు అంటాడు రేపటి నుంచి. అది రేవంత్ రెడ్డి భయపడుతూ ఉంటాడు. అయితే కాంగ్రెస్లో మాత్రం గత అనుభవాల దృష్ట్యా కాంగ్రెస్లో అలాంటివి కుదరవు. ఎందుకంటే మీకు గుర్తుండే ఉంటుంది, తమిళనాడుకి కర్ణాటకకి వాటర్ 0.6 TMC వాటర్ మీద పెద్ద గొడవ వచ్చి ముఖ్యమంత్రులు వచ్చి రోడ్డు మీద నిరాహార దీక్ష కూర్చున్నారు.
అప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, తమిళనాడులో ఎప్పుడూ కాంగ్రెస్ లేదు. అయినా సరే 0.6 టీఎంసీ మీద సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయమని, అప్పుడు మనం పవర్లో లేవు కాంగ్రెస్, 1999-2004 మధ్య సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆ టీఎంసీ మెడ్రాస్కి రిలీజ్ చేయవలసిందే అని చెప్తే అక్కడ చీఫ్ మినిస్టర్ కర్ణాటక చెప్పాడు, ఇది కానీ నేను చేశానా నెక్స్ట్ మనం ఓడిపోతాం, ఇది పెద్ద గొడవ వచ్చేసింది, ఇలాంటి డెసిషన్ తీసుకోకండి అని. నువ్వు చేస్తావా, చేసేవాడిని సీఎం చేయాలా, సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి చేసి తీరవలసిందే అన్నారు. ఆ పాయింట్ రిలీజ్ చేశారు, కర్ణాటకలో ఓడిపోయారు, గవర్నమెంట్ పోయింది. అంటే ఓడిపోవడానికి కూడా సిద్ధపడతారు, కానీ ఒక రూల్ ఉంటే రూల్ ఫాలో అవడంలో కాంగ్రెస్ వాళ్ళ గత చరిత్రను బట్టి వెనక్కి వెళ్ళరు అని ఒక నమ్మకం ఉంది నాకు. అదే వాళ్ళు మాకు రైట్ ఉందంటారు, వాళ్ళు దానికి ఏమంటారు, మాకు రైట్ ఉంది, విడదీయడానికి ఆర్టికల్ 3 ప్రకారం మాకు రైట్ ఉంది, మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాం. నీకు అదే ఒకసారి తేల్చండి బాబు అని చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఇంటికి ఆఫీస్కి వెళ్ళి అడిగాను. ఒక్కసారి నిన్నే ప్రధానమంత్రి గారు చెప్పాడు ఆంధ్రాకి జరిగినంత అన్యాయం ఎవరికీ జరగలేదని. దాని మీద ఒక డిబేట్ అడగండి, అడిగితే కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారో బీజేపీ వాళ్ళు ఏం చెప్తారో తేలుతుంది. అంటే ఇది చాలా మంచిది అడుగుదా అన్నాడు ఆయన అని నన్ను ఢిల్లీ పంపించాడు. నేను ఢిల్లీ వెళ్ళి సుజనా చౌదరి గారి ఇంట్లో మీటింగ్ పెట్టి అందరు ఎంపీలతో కూర్చుంటే అందరూ చాలా బాగుంది ఇది. నేను జయరాం రమేష్ అడిగాను, జయరాం రమేష్ అన్నాడు కరెక్ట్, ఇది ఇలాంటిది రావాలా సరే, మా తప్పే ఉంది, మేము మేనిఫెస్టోలో పెట్టాం, అక్కడ పెట్టాం, పాస్ చేసింది బీజేపీ వాళ్ళు, వాళ్ళే చెప్తారు సమాధానం ఎందుకు పాస్ చేయించారు. బీజేపీ వాళ్ళని అడిగాను, కలరాజ్ మిశ్రా గారిని, ఆయన్ని అడిగాను, ఏమంటే ఇలా పెట్టబోతున్నారో ఏం చెప్తాను, పెట్టేస్తున్నారు అనుకుని వీళ్ళు పెట్టేస్తున్నారు అనుకుని వాళ్ళతో కూడా మాట్లాడి చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది డిబేట్ అనుకున్నాను, పెట్టలేదు. అప్పటికే జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు రాజీనామాలు చేసి బయటకు వచ్చేస్తున్నాం, ఎల్లుండో ఎప్పుడో రాజీనామా చేస్తున్నాం, మేము వచ్చాక మేము పెడతా ఉన్నాం. వాళ్ళు వచ్చాక కూడా ఇదే పని మాకు, రోజు అడగటమే ఈ సెషన్లో ఉన్న పెట్టవా, ఈ సెషన్లో ఉన్న పెట్టండి అని. మనకు జరిగిన అన్యాయం గురించి మనకు ప్రశ్నించడానికి కూడా ఓపిక లేకపోతే ఇంకేం చేస్తాం, మనం ధైర్యం లేకపోతే ఏం చేస్తాం. ఏంటి ఎందుకు ఏవైనా అవ్వను ఉంటే ఎక్స్టెన్షన్ చేయాలి. క్యాపిటల్ కనుక ఉంటుంటే మనకి 10 years క్యాపిటల్, జాయింట్ క్యాపిటల్ ఇప్పటికి కొని ఉంటుంటే తెలంగాణ వాళ్ళే అడుగుదురు ఇంకో 10 ఏళ్ళు ఉంచండి అని. ఎందుకంటే క్యాపిటల్ అక్కడ 2 రాష్ట్రాల క్యాపిటల్ ఉంటే వాళ్ళకే అడ్వాంటేజ్. సరే క్యాపిటల్ ఏడాదిన్నరకో ఎత్తేసాం అక్కడి నుంచి, మిగతా సెటిల్మెంట్ అవ్వాల్సిన వాటికి వేరు రాష్ట్రాలవే, అది వేరు అయిపోయాయి ఆల్రెడీ. వాళ్ళ రాష్ట్రంది వాళ్ళదే, మన రాష్ట్రం మనదే, మనకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలి. 92% అక్కడ ఉన్నాయి, 8% ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చెప్పానుగా 1,40,000 కోట్లలో 58%, అది సెక్షన్ 9-10 షెడ్యూల్ 9-10 ఆస్తులు 1,40,000 కోట్లు. అది మొన్న ఎఫిడేవిట్లో వేశారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అందులో మనకి 58% రావాలి. కరెక్ట్ ఫిగరు 1,40,000 1,42,601 కోట్లు, ఇది కరెక్ట్ ఫిగర్. ఇది కాకుండా బుందేల్ఖండ్ మోడల్ 7 జిల్లాలకు ఇస్తామన్నది 24,350 కోట్లు, అందులో 1,750 ఇచ్చారు. రిసోర్స్ గ్యాప్ చంద్రబాబు నాయుడు గారు పంపించింది 32,625 కోట్లు, అందులో 5,617 కోట్లు ఇచ్చారు. బచావత్ అవార్డు ఇమ్మీడియట్గా తేల్చవలసినవి ఇది, అవేమో రావాల్సిన డబ్బులు. కరెంటుకి సంబంధించి మనం సప్లై చేసిన కరెంటుకి 6,700 కోట్లు కావాలి. అది ఎందుకు అలా నాకు అర్థం అవుతుంది, అది ఎందుకు డిలే చేస్తారు? ఎందుకంటే ఇవ్వాల్సింది ఇచ్చి తీరాలి కదా, ఇవ్వాలి అనే తీర్మానం జరిగి ఇవ్వటానికి వాయిదాలు అడుగుతున్నారు అనుకో, అది వేరే విషయం. అసలు ఆ తీర్మానం వరకే వెళ్ళట్లేదు మనం. చాలా తప్పు అది, అలా తప్పు. కమ్యూనిస్టుల మీద ఆధారపడిన గవర్నమెంట్లు ఉన్నాయా? కమ్యూనిస్టుల మీద 4 సంవత్సరాలు ఆధారపడ్డాం అంతే. యూపీఏ ఫస్ట్లో కమ్యూనిస్ట్ రాష్ట్రాల్లో మనం ఎన్నిసార్లు ఎందుకు నెగ్గింది? కమ్యూనిస్ట్ రాష్ట్రాలు ఎన్నేళ్ళు పట్టింది? జ్యోతిబాసు ఎప్పుడైనా అతని సపోర్ట్తో గవర్నమెంట్లు ఉన్నాయండి. నీకు ఇవన్నీ కాన్స్టిట్యూషన్ ఎందుకు? ఇంకా
మెజార్టీ వాడికంటే డైరెక్ట్గా బూతుల లెక్కను తీసేసి ఏ బూత్లో ఎన్ని ఓట్లు వచ్చో తెలుసు, తక్కువ ఓట్లు వచ్చిన బూతుల వాళ్ళకి అన్ని రాయితీలు ఆప్ చేసేయచ్చు. ఓటైన వాడికి ఎందుకు ఇవ్వాలి? ఇంకా రాజ్యాంగం రాసుకున్నది ఎందుకు, కాన్స్టిట్యూషన్ ఎందుకు? ఇవ్వమని చెప్పారు, మాకు సంబంధం లేదని చెప్పారు. ఎవడు అడగాలి? నువ్వు నేను అడిగితే మనం ప్రెస్ మీట్లో అడుక్కుంటాం, అక్కడ పార్లమెంట్లో అడగాలి. ఇదే లెక్క ఇది? ఏం అడగరు. అరే డిబేట్ పెట్టమంటే షార్ట్ నోటీస్ డిబేట్ ఉంటుంది. ఇంకా ఎక్కువ ఇచ్చేసామని చెప్తారు. మామూలుగా ఇచ్చింది కాదు, ఇంకా ఎక్కువ ఇచ్చేసాం. ఏపీకి ఇవ్వాల్సిన మొత్తం ఇచ్చేసామని ఎప్పుడు అనలేదు. ఏపీకి